హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ అంటే మే 10th లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి ఈ వీక్. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిగా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ నుంచి ఒక 2 మూవీస్ రికమెండ్ అయితే చేస్తాను, చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 1 చూసుకుంటే మలయాళం మూవీ అయిన మంజుమేల్ బాయ్స్. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ మాత్రం ట్రూ స్టోరీ భయ్య, మంచి ఎమోషనల్ మూవీ. అంతేకాకుండా ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ చూసుకుంటే కొంచెం అడ్వెంచర్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2 తమిళ్ మూవీ అయిన బైరి. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా. థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మారి సినిమాలో పావురాల పోటీస్ ఎలాగైతే ఉంటాయో ఈ సినిమాలో కూడా చాలా క్లియర్గా అయితే చూపించారు. ఎలా పెంచాలి, పావురాల పోటీకి ఎలాంటి పావురాల్ని ఎంపిక చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటైతే క్లీన్ అండ్ క్లియర్గా చూపించారు. మంచి స్టోరీ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోని మాత్రం చాలా అగ్రెసివ్గా అయితే చూపిస్తారు. చూడడానికి అయితే బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ 2 మూవీస్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1 చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎస్, ఈ మూవీ అయితే April 11th, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే March 8th అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ కామెడీ. ఓటీటీలో చూడాల్సిన మూవీ భయ్య. కామెడీ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్యామిలీతో కూడా ఈ మూవీ చూసేయచ్చు. నంబర్ 2 వరుణ్ సందేశ్ అండ్ రవిబాబు ఇద్దరు కలిసి నటించిన మూవీ చిత్రం చూడారా. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా May 9th అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కూడా కామెడీ అండ్ థ్రిల్లర్. కామెడీ పరంగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ చిత్రం చూడరా మూవీ అయితే May 9th ఈటీవీలో మీరు ఈ మూవీ చూసేయచ్చు. నంబర్ 3 మూవీ పార్త్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా May 9th ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈటీవీలో ఈ పార్త్ మూవీ అయితే చూసేయచ్చు. ట్రైలర్ మాత్రం కొద్ది వరకు అయితే నచ్చింది భయ్య. సినిమా కూడా నచ్చేలాగైతే ఉంది. నంబర్ 4 మలయాళం మూవీ అయిన ఆవేశం. ఎస్, ఈ మూవీ అయితే April 11th, 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే May 9th ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో రాబోతుంది. అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీలో మెయిన్ హీరోగా మాత్రం ఫహద్ ఫాసిల్ గారు అయితే నటించారు. ఈ మూవీ కామెడీ అండ్ యాక్షన్. కామెడీ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూసేయండి భయ్య. ఆవేశం మూవీ థియేటర్లో మాత్రం మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో కూడా చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. May 9th అయితే ప్రైమ్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఈ ఆవేశం మూవీ. నంబర్ 5 విశాల్ గారు లేటెస్ట్గా నటించిన మూవీ రత్నం. ఎస్, ఈ మూవీ April 26, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే May 24th ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్లో రాబోతుంది. అందులో తెలుగు కూడా ఒకటి. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ May 24th ప్రైమ్ వీడియోలో చూడడానికి ట్రై చేయండి. నంబర్ 6 హిందీ మూవీ అయిన 8 AM మెట్రో. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య. 2023 May 25th థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు అయితే మంచి టాక్ అయితే తెచ్చుకుంది. కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే Zee5లో May 10th స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ డ్రామా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంతేకాకుండా మెట్రో దగ్గర స్టార్ట్ అయిన వీరి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఎమోషనల్గా తీసుకెళ్తారనే కాన్సెప్ట్తో ఈ 8 AM మెట్రో మూవీ అయితే రావడం జరిగింది. ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. హిందీ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 7 తమిళ్ వెబ్ సిరీస్ అయిన తలైమై సెయ్యలగం. ఎస్, ఈ మూవీ May 17th Zee5లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ తమిళ్ మూవీ భయ్య. కానీ 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి.
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 8 విజయ్ యాంటోనీ లేటెస్ట్గా నటించిన మూవీ రోమియో. ఎస్, ఈ మూవీ April 11, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే May 10న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో రాబోతుంది, అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఈ రోమియో సినిమా థియేటర్లో మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే May 9కి ఆహా ఓటీటీలో చూసేయచ్చు. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన డాక్టర్ హూ. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా May 10కి అయితే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉండకపోవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుందని తెలిసింది భయ్య. కాకపోతే ఈ ట్రైలర్ చూశాక మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ May 10కి అయితే డిస్నీ హాట్‌స్టార్లో చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చేలాగైతే ఉంటుంది భయ్య. ఈ మూవీ థ్రిల్లర్, క్రైమ్ అండ్ డ్రామా పరంగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి May 10కి. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన బొట్కిన్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా May 9కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో అయితే రాబోతూ ఉంది, అందులో తెలుగు కూడా ఒకటి. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ May 9కి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. నంబర్ 12 హిందీ మూవీ అయిన మర్డర్ ఇన్ మహిమ్. ఎస్, ఈ మూవీ అయితే May 10కి డైరెక్ట్గా జియో సినిమాలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే భయ్య. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే, అలాగే హిందీ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మర్డర్ ఇన్ మహిమ్ మూవీ చూడడానికి ట్రై చేయండి భయ్య. ట్రైలర్ మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే ఉంది, ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. హిందీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే నెక్స్ట్ వీక్ కూడా ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అలాగే అప్డేట్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ లిస్ట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.